రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. వచ్చే 2 రోజులు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. ఇవాళ రేపు చలి పొగమంచు అధికంగా ఉండనుందని పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ ఇచ్చారు అధికారులు. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. దాదాపు 11 జిల్లాల్లో 7 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగతా జిల్లాల్లో 10 నుంచి 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాగల 2 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 8 డిగ్రీల నుంచి 15 డిగ్రీలు ఆ ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో మనకి రికార్డ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇవి మనకి 30 ఇయర్స్ యావరేజ్కి చూసుకుంటే ఈ రోజుకి నార్మల్ నుంచి అరౌండ్ 6 to 7 డిగ్రీస్ కూడా కొన్ని చోట్ల డీవియేషన్ అంటే నార్మల్ కంటే తక్కువ ఉన్నాయి. అట్లానే మన సెంట్రల్ తెలంగాణలో చూసుకున్నట్టయితే 12 నుంచి 14 డిగ్రీల ప్రాంతంలో సెంట్రల్ తెలంగాణ ఉన్నాయి. మన సిటీలో మన బేగంపేట అబ్జర్వేటరీలో అయితే నిన్న అరౌండ్ 13 డిగ్రీస్ రికార్డ్ అయింది. రానున్న రోజుల్లో కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో చలిగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. చలి తీవ్రతకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 2 రోజుల పాటు ఇంచుమించు ఇదే రేంజ్లో కొనసాగే అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు నార్త్ తెలంగాణలో ఈ ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో 10 డిగ్రీస్ బిలో ఉండే అవకాశం ఉంది వచ్చే 2 రోజుల్లో. అందుకని ఈ ప్రాంతంలో ఆరెంజ్ వార్నింగ్ అలర్ట్ పెట్టాము. అట్లాగే మిగిలిన రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఇంచుమించు 11 నుంచి 15 డిగ్రీల ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఎల్లో మనకి ఓన్లీ ఈ తూర్పు జిల్లాల్లో మటుకు 15 డిగ్రీలు అబవ్ నమోదయ్యే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఈ నార్త్ తెలంగాణలోని జిల్లాలో అలాగే సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల్లోనూ కూడా ఈ పొగమంచుకైతే బాగా అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ప్రాంతంలో అంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. తీవ్రమైన చలికి గిరిజన గూడాలు వణుకుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలికి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వెన్నెలో చలి పుట్టించే చలితో ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. గంటల కొద్దీ చలిమంటల దగ్గర చలి కాచుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్యులో 7.4 డిగ్రీలు, బజర్హత్నూరులో 8.4, పెంబీలో 10.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. రికార్డు స్థాయి అత్యల్ప ఉష్ణోగ్రతలతో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. బాగా చలి ఉంది. చలి ఇంకా తగ్గుతాం లేదు. మరి ఇంకా 2-3 రోజులు ఉంటాయని చెప్తున్నారు. మరి చలి అయితే బాగుంది. పోయిన సంవత్సరంగా ఇప్పుడు బాగా పెరిగింది. పొద్దున మేము 5:30కి రావాలా ఎగ్జాక్ట్లీ, కానీ 6:20 దాకా ఇంటికి వెళ్ళి బయట వెళ్ళబుద్ధి అయితే లేదు. అంటే కొద్దిగా లేట్ వేస్తున్నాం అంటే ఆ చలికి ఫుల్ తట్టుకోలేక ఇదంతా ఇక స్వెటర్ బీటర్ వేసుకొని వచ్చుడు. అటు జిల్లాలతో పాటు సిటీలోనూ చలి తీవ్రత పెరిగింది. శివారు ప్రాంతాలు, వృక్షాలు అధికంగా ఉన్న చోట ఉదయం పూట పొగమంచు దట్టంగా అలుముకుంటోంది. మంచుతో దారి కనపడకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలకు పోటెత్తారు భక్తులు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా తరలి వచ్చారు భక్తులు. పుణ్యస్నానాలు ఆచరించారు. పలు స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక దీపాలు వెలిగించి గోదావరి ప్రవాహంలో వదిలి భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. అయ్యప్ప స్వామి మాలాధరణ వేసిన భక్తులతో శివాలయాలు రద్దీగా మారాయి. పరమేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరగా ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఓవైపు నదీ తీరాలు, మరోవైపు శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పుష్కర ఘాట్ల దగ్గర భక్తుల సందడి అలుముకుంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గోదావరి తీరం శివనామస్మరణతో మారుమ్రోగింది. పలు స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడాయి.
కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో ప్రవాహంలో వదిలి భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. అయ్యప్ప స్వామి మాలాధారణ చేసిన భక్తులతో శివాలయాలు రద్దీగా మారాయి. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. భీమేశ్వర ఆలయంలో స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పరమేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరగా ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయానికి చివరి కార్తీక సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మహిళలు కార్తీక దీపాలను వదిలారు. తర్వాత సరస్వతి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక కుంకుమార్చన, చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ సుప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భద్రకాళి, భద్రేశ్వరులను దర్శించుకున్నారు భక్తులు. శైవ క్షేత్రాలు, ఇటు అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈరోజు స్పెషల్ అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. అమ్మవారు కూడా మంచిగా ఉంటుంది కదా, ఏదైనా అనుకున్నది అది జరుగుతాయని. అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధించే మాసము శ్రావణ మాసము, పరమేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే మాసము కార్తీక మాసము. అయితే ఇక్కడ భద్రకాళి అమ్మవారు ఉన్నాడు, భద్రేశ్వరుడు ఉన్నాడు. పంచభూతాత్మక లింగములు శివానందమూర్తి గురువర్యులు తెలిపినట్టు పృథ్వీలింగంగా కిలా వరంగల్లోను. అలాగే కార్తీక మాసం అంటేనే దీపోత్సవ మాసము. కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు శివుడు, విష్ణువు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వ దళాష్టకాలతో శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. చివరి కార్తీక సోమవారం కావడంతో ఆలయాల్లో దీపారాధన చేస్తున్న భక్తులతో కోలాహలం నెలకొంది. హైదరాబాద్ షేక్పేట్ ఓయూ కాలనీలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మేము మామూలు రెగ్యులర్ సోమవారం వస్తూ ఉంటాము, కార్తీక మాసంలో కంపల్సరీ వస్తామండి. మాకు చాలా బాగుంటుంది మేడం, చాలా బాగుంటుంది. మిస్ అయితే చాలా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. కంపల్సరీ మేము వస్తామండి. ఇక్కడ ఒక బాగుంటుంది, ఇక్కడ మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉంటుంది. కార్తీక మాసం సందర్భంగా భోలాశంకరుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల కోసం పోటెత్తిన భక్తులతో శివాలయాల్లో రద్దీ నెలకొంది. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. వాగుపై బ్రిడ్జి లేక పురిటి నొప్పులు వచ్చిన మహిళను ఎడ్ల బండిపై తీసుకువెళ్లారు. కొమరంభీం జిల్లా దహేగాం మండలం మొర్రిగూడ గ్రామానికి చెందిన వనితకు ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి. ఆశా వర్కర్కి సమాచారం ఇవ్వగా అంబులెన్స్ని పంపారు. అయితే అది ఊరికి 1/2 కిలోమీటర్ దూరంలో ఆగిపోయింది. వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో వనితను అక్కడి వరకు ఎడ్ల బండిపై తీసుకెళ్లారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్లో ఎక్కించి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న PHCలో చేర్పించారు. అక్కడ సాధారణ డెలివరీ చేసిన ఆమెకు ఆడ శిశువు జన్మించింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు సిబ్బంది. ఎన్టీఆర్ వీరాభిమాని కరీంనగర్ టీడీపీ నియోజకవర్గ కన్వీనర్, రాష్ట్ర అధికార ప్రతినిధి కల్యాడపు ఆగయ్య కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని వీడని ఆగయ్య చంద్రబాబు కంటే సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆగయ్యకు పేరు పెట్టి పిలిచినంత సన్నిహితం ఎన్టీఆర్ కుటుంబంతో ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుంచే ఎన్టీఆర్ అభిమాన సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఆగయ్య. ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మొదటిసారి అంగన్వాడీలో ఉన్న ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు మిల్క్ పంపిణీ చేశారు మంత్రి సీతక్క. జిల్లాలో ఇవాటి నుండి అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు మిల్క్ పంపిణీ చేస్తున్నారు. మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్లలో పైలట్ ప్రాజెక్టుగా మిల్క్ పంపిణీ మొదలుపెట్టారు. అంగన్వాడీ కేంద్రాల్లోకి వచ్చే పిల్లలకు పౌష్టికాహార లోపాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో మొదటిసారిగా ములుగు జిల్లాలో మిల్క్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు మంత్రి సీతక్క.
జిల్లాలో వెనుకబడ్డ జిల్లా, పేదరికం ఉన్న జిల్లా, అనేక మారుమూల అటవీ గ్రామాలు ఉన్నటువంటి జిల్లా. అక్కడ పౌష్టికార లోపం కూడా చిన్న పిల్లలలో ఎక్కువ ఉన్నది. దీంతో ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మరి మిల్క్ అందించడం జరుగుతుంది అంగన్వాడీ సెంటర్లలో. ఇక్కడ ప్రయోగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొందరలోనే విస్తరింపజేస్తాం. ఇక్కడ వచ్చేటువంటి సాధక బాధకాలను కూడా చూడడం, చిన్న జిల్లా కాబట్టి ఎలా మనం ఇంకా ప్రారంభించినటువంటి మిల్క్ పిల్లలకు ఎట్లా వెళ్తుంది, దాని మూలంగా ఏం ఉపయోగాలున్నాయి అనేది కూడా ఇంకా 1 మంత్ తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది వాళ్ళ పిల్లల్లో, పౌష్టికార లోపం లేకుండా న్యూట్రిషన్ ఫుడ్ లాగా అనేది అవన్నీ కూడా చూసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మిల్క్ని అందించేటువంటి స్కీమ్ మన అంగన్వాడీ సెంటర్ల ద్వారా చేయడం జరుగుతుంది. దానికి మొదటి ప్రయోగంగా చిన్న జిల్లా, వెనుకబడ్డ జిల్లా, అత్యధికంగా పౌష్టికార లోపంతో అనేక మంది పిల్లలు మరి అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ యొక్క మిల్క్ ఇంకా కొంచెం బలోపేతాన్ని ఇస్తుంది. మన ఫుడ్లో కూడా చేంజ్ చేసి తీసుకొచ్చినాం. ఎగ్తో పాటు ఎగ్ బిర్యానీ కానీ, కిచిడి లాంటివి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాము. అట్లా బాలామృతం కూడా చాలా స్వీట్ ఉండేది గతంలో, దాన్ని కూడా కొద్దిగా తగ్గించిన స్వీట్ షుగర్ క్వాంటిటీ కొంచెం తగ్గించి ఇస్తా ఉన్నాం. దీన్ని చూసి ఇంకా పిల్లలలో ఏం మార్పు వస్తుందని ఆ కేస్ షీట్ లాగా ఒక్కొక్కరి డాటా తీసుకొని దానికి అనుగుణంగా రాష్ట్రంలోని పత్తి రైతుపై మరో పిడుగు పడింది. కేంద్రం రూల్స్ కు నిరసనగా ఇవాటి నుంచి జిన్నింగ్ మిల్స్ బంద్ కానున్నాయి. పత్తి కొనుగోలులో సీసీఐ అవలంబిస్తున్న కొత్త నిబంధనలపై ఆందోళనకు దిగాయి. జిన్నింగ్ మిల్లులను L1, L2 కేటగిరీలో అలాట్మెంట్ యాప్ రిజిస్ట్రేషన్ ఎకరాకి 7 క్వింటాల్లే కొంటామన్న నిబంధనపై తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫైర్ అవుతోంది. ఇప్పటికే వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులు ఇప్పుడు మిల్లుల బంద్తో మరింత నష్టపోయే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్ మిల్ అసోసియేషన్ వారు బంద్కు పిలిపించినందున వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఎటువంటి రాబడులు రాలేదు. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే సీసీఐ వారు రైతుల దగ్గర నుంచి పత్తి కొనేటప్పుడు L1, L2 నుంచి L12 వరకు కేటగిరీల వారీగా కొనుగోలు చేస్తుంది. దీనివల్ల వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఏంటంటే మాకు అన్ని మిల్లులు ఒకేసారి ఓపెన్ చేయాలని, మరియు రైతులకి ఎకరానికి 7 క్వింటాల పరిమితి ఉన్నందున దాన్ని ఎత్తివేసి గతంలో మాదిరిగా 12 క్వింటాలు ఎత్తివేయాలని ఈ కారణాలపైన బంద్కు పిలిపించున్నారు. కావున రైతులందరూ తెలియపరిచే వరకు తీసుకురావద్దని విన్నవించుకుంటున్నామండి. ఈ సంవత్సరం అక్టోబర్ 24 నుండి సీసీఐ ద్వారా కొనుగోలు ప్రారంభమైనాయి. దాదాపు 252 మంది రైతుల నుంచి 2600 క్వింటాలు కొనుగోలు చేశారు. గత సంవత్సరం ఇదే టయానికి దాదాపు 30 నుంచి 35 క్వింటాలు కొనుగోలు చేశారు. ఈ సమయం పూర్తయ్యే వరకు మేము తెలియపరిచే వరకు రైతులు మార్కెట్ యార్డుకి కానీ జిన్నింగ్ మిల్లు వద్దకు కానీ తీసుకురావద్దని విన్నవించుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో జిన్నింగ్ మిల్లులు బంద్ చేశారు. 88 మిల్లుల్లో యాజమాన్యాలు బంద్ పాటించాయి. L1, L2, L3 నిబంధనల పేరుతో జిన్నింగ్ మిల్లులకు పత్తి కేటాయించడం లేదని ఆందోళన కొనసాగిస్తున్నారు. లీజు తీసుకున్న అన్ని మిల్లులకు పత్తి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. L1, L2, L3 నిబంధనలు రద్దు చేసేంత వరకు మిల్లులను తెరవబోమని చెబుతోంది యాజమాన్యం. మరిన్ని వివరాలు అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జిన్నింగ్ మిల్ల బంద్ కొనసాగుతుంది. ప్రధానంగా L1, L2 ఏదైతే L1, L3 నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు సీసీఐ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మిల్లర్లు ఎవరైతే జిన్నింగ్ మిల్లుకు సంబంధించిన యాజమాన్యులు ముఖ్యంగా సీసీఐ నిబంధనలతోని L1, L2, L3 నిబంధనల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నాం. ముఖ్యంగా ఈ ఏదైతే గత కొన్ని రోజులుగా నిబంధనలు సడలించాలని కోరుతున్నప్పుడు కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిబంధనలు సడలించడం లేదు. దాంతో తాము తీవ్రంగా నష్టపోతున్నాం. కేటగిరైజేషన్ చేయడం వల్ల తమకి కొన్ని మిల్లులకి ఏదైతే కాటన్ను కేటాయించడం లేదు, కేటాయించకపోవడం వల్ల పనులు జరగడం లేదు. అదేవిధంగా అనేక మంది కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. అదేవిధంగా జిన్నింగ్ మిల్లు యజమానులుగా తాము కూడా నష్టపోతున్నామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళనలో భాగంగా బంద్ను కూడా కొనసాగిస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ కూడా బంద్ కొనసాగుతుంది. ప్రతినిత్యం కూడా జిన్నింగ్ మిల్లులో ఏదైతే పత్తిని రైతులు తీసుకొచ్చి అమ్ముతుంటారు, కానీ ఇప్పుడు బంద్తోని ఎవరైతే రైతులు పత్తిని తీసుకురావడం లేదు, అదేవిధంగా కొనుగోలు కూడా పూర్తిగా నిలిచిపోయి ఈ విధంగానే ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, అదేవిధంగా బైండ్సా,
కొమరంభీం జిల్లాలోని ఆసిఫాబాద్ అదేవిధంగా కాగజ్ నగర్ పట్టణాల్లో కూడా ఇదే విధంగా బంద్ కొనసాగుతుంది. ముఖ్యంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే అమ్ముకోలేక అనేక అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా జిన్నింగ్ మిల్లులో ఎవరైతే యాజమాన్యులు ఉన్నారో వారందరూ కూడా సీజన్లో నడుపుతారు. అదేవిధంగా సీజన్లో నడిపి కొంతమందికి ఉపాధినిస్తారు. అదేవిధంగా రైతులకి భరోసానిస్తారు. అలాంటి ఎవరైతే జిన్నింగ్ మిల్లుల యాజమాన్యులపై ముఖ్యంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏవైతే L1, L3 ఈ విధంగా నిబంధనలు పెట్టడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏ విధంగా నష్టపోతున్నారు, ఎలా నష్టపోతున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి జిన్నింగ్ మిల్లు యాజమాన్యులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, మీకు ఎలాంటి నష్టం సంభవిస్తుంది? అంటే L1, L2, L3 అనే ఈ పద్ధతి ద్వారా మొత్తం మిల్లులు నడపలేకపోతున్నాము. వీళ్ళు కేటగిరీతో అందరినీ విభజించి కొన్ని మిల్లు నడుపుతున్నారు. కొన్ని మిల్లు నడపడంతో ఏమవుతుందంటే గతంలో అన్ని మిల్లు నడుపుతామని చెప్పి ఒప్పందం చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఆ ఒప్పందం ప్రకారం మిల్లు నడపడం లేదు. గతంలో స్టార్టింగ్లో వచ్చి 33% మిల్లులు అంటే ఆదిలాబాద్లో 3 మిల్లు ఏ సెక్షన్లో, 3 మిల్లు బి సెక్షన్లో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ మెల్లమెల్లగా మార్కెట్లో పత్తి రావడం స్టార్ట్ అయిపోతే మిగతా కూడా నడుపుతామన్నారు కానీ నడపలేదు. మళ్ళీ స్ట్రైక్ అని చేస్తామంటే స్ట్రైక్ వెళ్ళకుండా వాళ్ళు ఒకరోజు ముందు మళ్ళీ రెండు మిల్లు స్టార్ట్ చేశారు. కాబట్టి మళ్ళీ ముందర మేము మొత్తం మిల్లు నడుపుతామని చెప్పారు. కానీ గత 10-12 రోజుల నుంచి కూడా ఏమీ హామీ ఇవ్వకుండా వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉండడంతో ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా 322 మిల్లులు బంద్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుంది. ఈ పరిష్కారం అయ్యే వరకు కూడా మిల్లులు తెరవబోమని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా కేటగిరైజేషన్ చేయడం వల్ల మీ మీద ఎట్లాంటి ప్రభావం చూపుతుంది? అంటే కేటగిరీ చేయడంలో ఏమవుతుందంటే కొన్ని మిల్లు నడుస్తాయి, కొన్ని మిల్లు నడవలేకపోతాయి. ఎందుకంటే వాళ్ళు L1, L2, 3 అనేది నిబంధన ప్రకారమే పత్తి కొంటారు. అదే సీసీ వాళ్ళు కొంటారు. అంతే పత్తి ఈ మిల్లుకు సరిపోతుంది. మిగతా మిల్లులకు పత్తి రాదు. ఇందులో ఏమైతే మొత్తం మిల్లు స్టార్ట్ చేసినా స్లాట్ బుకింగ్ అనేది కూడా ఆదిలాబాద్లో 18 మిల్లులు స్టార్ట్ చేస్తే రోజు 1000 బండ్లు 1200 బండ్లు కూడా మనం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. కానీ నిబంధనల ప్రకారం వాళ్ళు ఒక్కొక్క మిల్లుకు ఇన్ని కుంటాలని ఫిక్స్ చేయడం జరిగింది. సపోజ్ ఒక చిన్న మిల్లు ఉందనుకోండి, అందులో 1000 కుంటాలని ఉంది. పెద్ద మిల్లు అయితే దానికి ఒక 1500-2000 కుంటాలని వాళ్ళు స్లాట్ బుకింగ్లో పెట్టారు. అంతకన్నా ఎక్కువ స్లాట్ బుకింగ్ చేయడానికి వస్తే వాళ్ళకి స్లాట్ బుకింగ్ కాదు. వాళ్ళు మరుసటి రోజు వాళ్ళ దొరికిన రోజు స్లాట్ బుకింగ్ చేసుకొని రావాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులు ఏమైందంటే రైతు కూడా నష్టపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడే ఆదిలాబాద్లో లాస్ట్ వరకు మొన్నటి వరకు వర్షాలు పడ్డా కాబట్టి నిమ్ము పత్తి వస్తుంది. ఆ నిమ్ము పత్తి ఆరబెట్టుకొని ఇంట్లో పెట్టుకోవడము ఈ విధంగా వాళ్ళు కూడా కష్టమవుతుంది. మిల్లులు నడవకపోతే మిల్లుల్లో కూడా ఉన్న లేబర్స్ కానీ వాళ్ళకు ఉపాధి పోతుంది. మన రైతులకు కాకుండా ఇప్పుడు ఉన్న ఫ్యాక్టరీలో కూడా అందరికీ నెల శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు నష్టపోతారు. ఈ నష్టం కాకుండా అన్ని మిల్లులు నడపాలని చెప్పి కోరుతాను. ఒకవైపు ప్రభుత్వం ఏమో మిల్లులు పెట్టండి, ఉపాధి కల్పించండి చెప్తుంటే ఈ నిబంధనల ప్రకారం కొన్ని మిల్లులు నడిస్తే కొన్ని మిల్లులు నడపలేకపోతున్నాయి. కాబట్టి గతంలో లాగా ఆదిలాబాద్లో ఎన్నో మిల్లులు ఉన్నాయి, ఈరోజు బంద్కు వచ్చాయి. మరి ఇంకా గతంలో ముందు కూడా ఇంకా మిల్లు బంద్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అన్ని మిల్లులు నడిపితే అందరితో పాటు వీరు ఉపాధి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని మిల్లులు నడపని చెప్తున్నాం. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జిన్నింగ్ మిల్లపై ఏమైనా కుట్ర చేస్తుందని భావించవచ్చా? కుట్రని కాదు, వాళ్ళ పాలసీ ముందు వాళ్ళు ఏదైనా మాట్లాడితే మాకు మినిస్టర్ నుంచి నిబంధనలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ అనుకోకుండా ఇప్పుడు సడన్గా మళ్ళీ మన మార్కెట్ యార్డ్లో పత్తి ఎక్కువ వచ్చినప్పుడు నడపాల్సిందే, అన్ని మిల్లు నడపాల్సిందే కదా. మరి మొదటి నుంచి మిల్లు అన్ని నడిపిస్తుంటే లేబర్ పని దొరుకుతుంది, లేబర్గా ఉంటారు. ఒకవేళ మిల్లు ఇప్పుడు ఇప్పుడు ఇంచుమించు దగ్గర 25 రోజులు అయింది మిల్లు స్టార్ట్ చేసి, మిగతా మిల్లులు బంద్ ఉన్నాయి. అక్కడ నుంచి లేబర్ వెళ్ళిపోతున్నారు. మరి ఆదిలాబాద్ అనుకోకుండా ఒకసారి లాస్ట్ ఇయర్ అయితే మనం చూస్తే 1500-1600 వెహికల్స్ వచ్చేటి, ఈరోజు 500-600 వస్తున్నాయి. మరి రేపు 1500 వెహికల్స్ వస్తే పరిస్థితి ఏంది? రేపు ఆ మిల్లు నడపమని చెప్తారు. ఎందుకంటే వీళ్ళు అగ్రిమెంట్ చేసింది కాబట్టి రేపు మిల్లు నడపమంటే వాళ్ళ దగ్గర లేబర్ లేకుంటే నడపలేరు. వాళ్ళు ఏమంటారు, అగ్రిమెంట్ చేశాం కాబట్టి మీ మిల్లు నడపండి అని చెప్పి ఒత్తిడి చేస్తారు. అదే ఒత్తిడి రాకుండా ఈ రోజు నుంచి అన్ని మిల్లు నడపాలని చెప్పి కోరుతున్నాం. మనకు అంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఒకవైపు పరిశ్రమలు స్థాపించండి, అందరికీ ఉపాధిని ఇవ్వండి అని చెప్తుంది. కానీ ఇక్కడ మాత్రం మిల్లుల్ని ప్రారంభిస్తాం, అదేవిధంగా ఏదైతే ఉత్పత్తినిస్తే కాటన్ ఇస్తే మేము పని చేపిస్తామని చెప్తే అందుకు తగ్గట్టుగా ఇవైతే నిబంధనలు పెట్టి వేధించడాన్ని ఎట్లా చూడాలి మీరు? వింతండి కాదు, అంటే మేము అనేది ఏమిటి అన్ని మిల్లు నడవాలి. ఒకవేళ అంటే అన్ని మిల్లులకు ఇవ్వడం లేదు కదా, ఒక విధంగా చూస్తే ఇది వేధింపులే కదా. వేధింపులు అని కాకుండా మరి వాళ్ళ పాలసీ ఏమి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో అయితే మనము పత్తి డిఫరెన్స్ అనేది 200, 300, 400 రూపాయలు డిఫరెన్స్ ఉంచేది. అప్పుడు ఏమవుతుందంటే
కొంచెం 50% సీసీఐకి 50% ప్రైవేట్కు, దాని తర్వాత 60% సీసీఐకు 30% ప్రైవేట్కి, ఇట్లా జరిగేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రైవేట్ మార్కెట్ వచ్చి చాలా కిందికి ఉంది. 6800 6900 ఉంది. సీసీఐ వచ్చి 8100 ఉంది. కాబట్టి రైతులకు ప్రైవేట్కి అమ్మకుండా ఎట్లాగో సీసీఐకి అమ్ముతారు. కాబట్టి సీసీఐ మిల్లులు ఎక్కువ మిల్లులు పర్చేజ్ చేస్తే అన్ని మిల్లులు నడుస్తాయని చేస్తున్నాం. ఒకళ్ళు ఇంతకుముందు లాగా సీసీఐకి ఇంత మిల్లులు తీసుకపోతే ప్రైవేట్ కూడా ఉంటే వాళ్ళకు ఉపాధి మెల్లమెల్ల నడిచేది. ఒక షిఫ్ట్ ఏమైనా నడిపించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక షిఫ్ట్ కూడా ప్రైవేట్కు రావడం లేదు. కాబట్టి మిల్లులు బందే అవకాశం ఉంది. ఇది ఎవరైతే జిన్నింగ్ మిల్ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నమాట. ముఖ్యంగా కొందరు ఎవరైతే సిసిఐ అధికారులు కానీ అదేవిధంగా వాళ్ళు కొంతమందికి కేటాయించడం, మిగతా మిల్లులకి కాటన్ కేటాయించకపోవడం వల్ల L1, L2, L3 నిబంధనల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు చెప్తున్నారు. మీరు చెప్పండి, ఒకవైపు మిల్లు యజమానులుగా మీరు నష్టపోతున్నారు, అదేవిధంగా రైతులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎట్లా చూడాలి ఇది L1, L2 సిస్టమ్ తీసేయాల. రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఇంకా అన్ని ఫ్యాక్టరీలు నడుస్తాయి. అంటే ముఖ్యంగా ఒక ప్రాంతంలో మిల్లు ఉంటుంది, ఆ మిల్లు ఉన్న ప్రాంతంలో రైతుకు పత్తి ఉంటుంది. కానీ అలాంటి ప్రాంతంలో రైతుకి పత్తిని కేటాయించకుండా దూర ప్రాంతంలో ఉన్న ప్రాంత ఏదైతే మిల్లుకు కేటాయిస్తున్నారో ఈ విధంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మిల్లుకు కూడా పత్తి రావడం లేదు. ఇది చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇది L1, L2 సిస్టమ్ తీసేస్తే ఆ రైతు ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు ఆయన పత్తి. ఆ ఫ్యాక్టరీ ఒక పక్కకు ఉన్నది, స్లాట్ ఒక పక్కకు చూపిస్తుంది. అది ఆ రైతుకి కూడా నష్టం అవుతుంది, ట్రావెల్ టైం ఎక్కువ అవుతుంది రైతుకి. ఎందుకు ఈ విధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి నిబంధనలు పెట్టిందని భావిస్తున్నారు మీరు? వాళ్ళ పాలసీ ఏమున్నది ఏమో అర్థమవుతలేదు మనకైతే. అన్ని ఫ్యాక్టరీలు నడాలని మన ఆశ ఉన్నది అంతే. ఇది వీరందరూ కూడా జిన్నింగ్ మిల్లకు సంబంధించిన పారిశ్రామికవేత్తలందరూ కూడా ఒకే ఒక మాట చెప్తున్నారు. ఏవైతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలు పెట్టిందో L1, L2, L3 నిబంధనల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నాం. కొన్ని ఏవైతే జిన్నింగ్ మిల్లకే పత్తిని కేటాయించడం వల్ల మిగతా జిన్నింగ్ మిల్లు కదలలేని పరిస్థితి, అదేవిధంగా నడవలేని పరిస్థితి, అనేక వేల మందికి ఉపాధినిచ్చే మాకు ఈ విధంగా చేయడం పట్ల కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏవైతే నిబంధనలు పెట్టిందో వాటిని ఉపసంహరించుకోవాలి. L1, L2, L3 నిబంధనలు వెంటనే రద్దు చేయాలని జిన్నింగ్ మిల్లు యజమానులు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్. సీసీఐ నిబంధనలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 5 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. మరిన్ని వివరాలు బాబు యాదవ్ అందిస్తారు. సీసీఐ నిబంధనలతో రాష్ట్ర వ్యాప్తంగా జిన్నింగ్ మిల్లుల యొక్క పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. రైతు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 5 సెంటర్లు పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. మనం ప్రస్తుతానికి వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి ఒక శ్రీ లక్ష్మీ నరసింహ జిన్నింగ్ మిల్లు వద్ద ఉన్నాము. చూడొచ్చు, ఇది పత్తి కొనుగోలు సీజను. ఈ సీజన్లో అసలు ఎప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున అయితే రైతులు ఇక్కడికి వచ్చి పత్తి కొనుగోలు విక్రయిస్తూ ఉంటారు. అలాంటిది వల్ల ఎవరు లేకుండా బోసిపోయి కనబడుతుంది. సీసీఐ నిబంధనలతోని రైతుల పాలిట శాపంగా మారింది. కొంత జిన్నింగ్ మిల్ యజమానులు కూడా నిబంధనలు తీసుకొచ్చారు. ఆ నిబంధనల పరంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కాటన్ అసోసియేషన్ పూర్తిగా పిలుపునిచ్చింది. దీంతో మన ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనకు వేములవాడ పరిధిలోని నాంపల్లి, అలాగే వేములవాడ అర్బన్ మండలం సంకపల్లి, అటు కోండ్రపేట మండలం సుద్దాల, తర్వాత ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, ఈ జిల్లా 5 చోట్ల కూడా జిన్నింగ్ మిల్లో పూర్తిగా మన సీసీఐ కొనుగోలు అయితే నిలిచిపోయాయి. అయితే ఇదే అదునుగా భావించి మన ప్రైవేట్ ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో దాదాపు రైతులను అడ్డగోలుగా దోచేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఒక రైతుల పాటు శాపంగా మారిపోయింది. అయితే మనతో పాటు మాట్లాడేందుకు జిన్నింగ్ మిల్ యజమానులు అసలు ఏంటి నిబంధన, అది ఎప్పటి నుండి బంద్ చేశారు? ఇది మేము ఈ నిరోధక సమ్మెలో పాల్గొన్నాము. ఈ జిన్నింగ్ మిల్లు మేము దాదాపు 8 కోట్లు 10 కోట్లు పెట్టి మేము జిన్నింగ్ మిల్లు కట్టడం జరిగింది. గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు సబ్సిడీ ద్వారా. మేము దీనికి నిబంధనలు L1, L2, L3 అనేది అవసరం లేని నిబంధన. ఎందుకంటే వాళ్ళు మాకు జిన్నింగ్ చేస్తేనే మాకు డబ్బులు పేమెంట్ చేస్తారు. దీన్ని కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో దీనికి పత్తి కొనుగోలు తక్కువ చేయడానికి, సడలింపు చేయడానికి సాగుగా మరొక నిబంధనలను చేసుకుంటూ పత్తి కొనుగోలు కేంద్రాలని ఇబ్బంది పెట్టుకుంటూ మిల్లు వాళ్ళను కానీ రైతులను కానీ అంతకుముందు 7 క్వింటాల దాన్ని మళ్ళా 12 క్వింటాల దాన్ని 7 క్వింటాలు చేయడం జరిగింది. దీని వలన రైతులు కానీ ఒక రకంగా జిన్నింగ్ మిల్లు యజమానులు ఇన్ని పైసలతో పెట్టి మిల్లులు కూడా అందరికీ అవకాశం ఇస్తే జిన్నింగ్ మిల్లు కొనుగోలు కూడా కేంద్రంగా స్పీడ్గా జరుగుతాయి కొనుగోలు కూడా. అటువంటి దాన్ని L1, L2, L3 అని నిబంధనలు పెట్టి మిల్లులు నడవకుండా పత్తి కొనుగోలు తక్కువ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అన్ని సాగులు చెప్పుకుంటూ
L1, L2, L3 అనేది ఒక నిబంధనలు స్టార్ట్ చేసి రైతుకు యావరేజ్ 12 కాదు 15 క్వింటాల వరకు కూడా పత్తి వండే ప్రాంతం ఇక్కడ మెట్ట ప్రాంతము నల్లరాగడి భూములు. దానికి 15 క్వింటాల వరకు ఇక్కడ దిగుబడి వస్తుంది. దానికి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు ఇచ్చినా కూడా తర్వాత వాళ్ళకు దీనికి తక్కువ చేసి వాళ్ళు రిపోర్ట్ ప్రకారంగా ఎకరానికి 7 గుంటలు ఉన్న నిబంధనల ప్రకారంగా పెట్టి దాన్ని కొనుగోలు చేయకుండా రైతులకు చాలా ఇబ్బంది చేస్తారు. దీని మేరకు మేము జిన్నింగ్ మిల్ యజమానులు మేము ఒక సమ్మెగా ఈరోజు నిరోధకంగా మేము బంద్ చేసినాము. దీన్ని సడలింపు ఎత్తేసి కరెక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అప్పుడు లాస్ట్ ఇయర్ ఎలా ఉండే, అంత రైతులందరూ కూడా విక్రయించే మాసం ఇది పత్తిని, ఇప్పుడు అంత బోసిపోయి కనబడుతుంది. ఎట్లా ఉండే లాస్ట్ ఇయర్? లాస్ట్ ఇయర్ చాలా బాగుండే. లాస్ట్ ఇయర్ ఆన్లైన్ అవన్నీ లేకుండే. ఇప్పుడు రైతులు ఆన్లైన్ చేయబట్టి చాలా ఇబ్బందులు పడుతుర్రు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎకరానా 7 క్వింటాలే ఇస్తుర్రు. అసలు యాక్చువల్గా 12 క్వింటాల నుంచి 15 క్వింటాలు ఉంటే రైతులకు చాలా మేలు జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు 7 క్వింటాలకు చాలా ఇబ్బంది పడుతుర్రు. ఖచ్చితంగా 12 నుంచి 15 క్వింటాలు రైతుకి ఇస్తే చాలా బాగుంటుంది. దాని గురించి మేము బంద్కి సంపూర్ణ బంద్కి ఇస్తున్నాం. ఏ పత్తి తీసుకొచ్చారా మీరు? అది తీసుకొచ్చాము. తెలియదా మీకు అంటే CCI బంద్ అయిందని? తెలియదు, నాకు తెలియదు. తెలియక తీసుకొచ్చినాము. అయితే వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఒక పేరుసారి ఎకరాన 12 క్వింటాలు తీసుకున్నాము. ఇప్పుడు ఏమంటారు ప్లాట్ బుక్ అంటారు, ఏమేమో అంటారు. మాకేమో తెలియదా, మేము పత్తి తీసుకొచ్చినాం. వీడికి వచ్చిన ఇంకానేమో రేటు ఉంటలేదు. 5,000, 6,000 ఇట్లా ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ 8,000 ఒక 110 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ అంటాడు. తుమ్మల నాగేశ్వరరావు అంటాడు రైతులు మీరు బాధపడద్దు, మీరు రద్దు చేయకూడదు అని తుమ్మల నాగేశ్వరరావు. ఈ రైతుల బాధ ఏంది? వీడికి వస్తే ఒక 5 క్వింటాలు 6 క్వింటాలు తీసుకుంటాడు, మళ్ళీ కడమది ఇంటికి కొంటా ఉంటాడు. ఇదేంది రైతులను బాధ పెట్టుడు? వాస్తవానికి ఈరోజు పోయినసారి 12 క్వింటాలకే అరకొర అనిపించింది. సుమారు 15 క్వింటాల వరకు పండుతుంది. సుమారు 15 క్వింటాలు పండినప్పుడు మరి మిగతా పత్తి ఇంకా ఎక్కడ అమ్ముడు? మరి కేంద్ర ప్రభుత్వం CCI కేంద్రాలు ఏర్పాటు చేసింది, బాగానే ఉంది. కానీ దానికి లేనిపోయిన నిబంధనలు పెట్టి స్లాట్ బుకింగ్ అంటుర్రు, ఆన్లైన్ చేయాలంటుర్రు. మరి మహిళా రైతులు ఉంటారు, కొంతమంది వృద్ధ రైతులు ఉంటారు. చాలామందికి ఈ అవగాహన లేవు ఈ ఆన్లైన్ కానీ ఈ స్లాట్ బుకింగ్ కానీ. మరి వాళ్ళు వచ్చి ఎలా విక్రయించుడు అనేది ఇది క్వశ్చన్ మార్క్గా మారింది. మరి చాలామంది కూడా తెలిసిన వాళ్ళమే బాధపడుతున్నాం. మరి ఈ నిబంధనలను సడలించి రైతుకి ఏదైతే వండిందో రైతు ఆధార్ కార్డు పాస్బుక్ ప్రకారంగా ఎంత వండితే అంత సుమారు 15 క్వింటాల వరకు వాళ్ళకు సేలింగ్కు అనుమతి ఇవ్వాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ఈ యొక్క నిబంధనలు సడలించి అటు రైతులకు కావచ్చు, జిన్నింగ్ మిల్ యజమానులకు కావచ్చు న్యాయం చేయాలని చెప్పేసి వారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ, నాంపల్లి నుండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. CCI నిబంధనలతో మంచిర్యాల జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు నిలిపివేసింది మిల్లు యాజమాన్యం. మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుతో రాష్ట్ర పత్తి మిల్లుల యూనియన్ సభ్యులు మొత్తం కూడా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పత్తి కొనుగోలు మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు తుఫాన్ ప్రభావంతో తీవ్ర నష్టపోయి ఇబ్బందులు పడితే ఇప్పుడు పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా చెన్నూరులోని శివలింగాపూర్లోని CCI మిల్లులో ఉన్నాము. చూడొచ్చు, దాదాపు ఇవాళ సోమవారం రోజు శని ఆదివారాలు 2 రోజులు కూడా ఆ పత్తి మిల్స్ మొత్తం కూడా బంద్ ఉంటాయి. సోమవారం ప్రారంభం కాగానే ఇక్కడ వెహికల్స్ మొత్తం కూడా పత్తి లోడ్తో వచ్చిన వెహికల్స్ మొత్తం నిండిపోయిన ఉంటాయి. కానీ ఈ CCI పత్తి నిబంధనల మేరకు ఎత్తివేయాలనే డిమాండ్ చేస్తూ పత్తి మిల్లు అసోసియేషన్ మొత్తం బంద్కు పిలుపునివ్వడంతో మొత్తము కొనుగోలు నిలిచిపోయాయి. ఒక్క వెహికల్ కూడా ఇక్కడ రాకపోకలు కూడా లేకుండా పోయాయి. పత్తి ఏవైతే దాదాపు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అప్పుడు తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడ్డాము, ఇప్పుడు అమ్మకాలలో కూడా ఇబ్బందులు పడ్డామని చెప్పేసి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మిల్లు పత్తి రైస్ మిల్స్ అసోసియేషన్ L1, L2, L3 ఇట్లా తీసుకువచ్చిన నిబంధన ఏదైతే ఉందో అదంతా నిబంధన ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ వ్యక్తం చేస్తూ బంద్కు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నిరవధిక సమ్మె ఈ రోజు నుంచి కొనసాగనున్నట్లు కూడా ఇక్కడ పత్తి మిల్లు యజమానుల సంఘం అధ్యక్షులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు L1, L2, L3 అంటే ఏంటంటే మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. L1, L2 అంటే దాదాపు ఎగ్జాంపుల్గా ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో మొత్తము 11 CCI పత్తి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఇందులో
ఇప్పుడు ప్రజెంట్ ఒకటి మాత్రమే ప్రారంభోత్సవం చేసుకొని ఇప్పుడు చెన్నూరులోని శివలింగపూర్లో ఉన్నటువంటి పత్తి మిల్లు గత వారం నుంచి కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది. కానీ ఇది ఇప్పుడు ఈ పరిధి మొత్తం కూడా L2 పరిధిలోకి వస్తుంది ఈ మిల్లు. ఆ L2 నుంచి ఇప్పుడు ఆ కొనుగోలు అయితే జరుపుతూ ఉంది. వారం రోజుల పాటు ఈ కొనుగోలు జరిపిన పత్తి మొత్తం కూడా మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈరోజు మొత్తం కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఇట్లా ఓవరాల్గా ఈ 10-11 ఏవైతే రైస్ మిల్స్ ఉన్నాయో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నెంబరింగ్ అనేది ఇస్తుంది. L1, L2, L3 ఇట్లా నెంబర్స్ ఇస్తుంది. ఇట్లా డివైడ్ చేసి గ్రేడ్ల వారీగా ఇచ్చిన నెంబర్ల ఆధారంగా ఈ పత్తి రైతులు వివిధ పత్తి ఏలైతే L1, L2కి సీరియల్ నెంబర్ ఇచ్చారో వాటికి మాత్రమే ఈ పత్తిని వీళ్ళు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా ఈ L1, L2కే మొదటి ప్రాధాన్యత ఎందుకు, మిగతా మిల్లులు మొత్తం కూడా 11 కూడా ఉన్నాయి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఇదే సమస్య. మొదటి ప్రాధాన్యత L1, L2లకే పత్తి కేటాయిస్తే మిగతా మిల్లులందరూ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. చాలా నష్టాలు వాటిలో ప్రమాదం ఉందని చెప్పేసి వీళ్ళు గుర్తించి ముందస్తుగా బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ L1, L2 అనేటి ఇంపార్టెన్స్గా, ఎందుకంటే L1 ఎవరైతే ప్రభుత్వం నిర్ధారించిన అక్కడనే అమ్మకాలు కొనుగోలు జరపాలని చెప్పేసి ఏదైతే నిబంధన ఇస్తుందో అప్పుడు ఏం చేస్తారంటే పత్తి రైతులు మొత్తం L1 పత్తి కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్తూ ఉంటారు. అట్లా తీసుకువెళ్ళే టైంలో మొట్టమొదటిసారిగా నాణ్యమైన పత్తి మాత్రమే L1కి చేరుతుంది, L2కి చేరుతుంది, L3కి చేరుతుంది. ఇట్లా వాళ్ళు మాత్రమే కొనుగోలులో ఇట్లా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉంటారు. మిగతా L5, L6, చివరిగా ఎవరైతే లాస్ట్ 10 వరకు ఇట్లాంటి నెంబర్స్ ఇస్తారో వాళ్ళంతా పత్తి బిల్లులు మొత్తం కూడా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి గుర్తించిన ఈ అసోసియేషన్ సభ్యులు మొత్తం బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అదేవిధంగా ఇటు పత్తి మిల్లులకే యజమానులే కాకుండా అదేవిధంగా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనలకు ఇటు రైతులతో పాటు ఈ మన పత్తి మిల్లుల యజమానులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు 12 క్వింటాలు ఎకరాకు దాదాపు 12 క్వింటాల నిబంధన నుంచి 7 క్వింటాలకే తీసుకుంటామని చెప్పేసి ఒక నిబంధన తీసుకురావడం, అదేవిధంగా ఈ కొత్తగా ఎప్పుడు లేనటువంటి ఆన్లైన్ బుకింగ్ స్లాట్ విధానం కూడా తీసుకురావడం, కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఆన్లైన్లోనే స్లాట్ బుకింగ్ చేసుకునే అది కల్పించడంతో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ L1, L2, L3 అనే సిస్టమ్స్ పెట్టి మిల్లులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పుడు మా దగ్గర 6 మిల్లులు ఉన్నాయి. 6 మిల్లులలో మా దగ్గర లేబర్ ప్రొడ్యూస్ ఉన్నది, అందరూ ఉన్నారు. కానీ L1, L2తోని ఈ 2 మిల్లులే నడవాలి, మిగతా 4 మిల్లులు అంటే వాళ్ళు కూడా చాలా నష్టపోతారనే ఉద్దేశంతో L1, L2, L3 సిస్టమ్ తీసేసి పాత యథావిధిగా నడవాలని మేము డిమాండ్స్. ఇంకోటి ఈ స్లాట్ బుక్తో కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ 12 క్వింటాలు ఉంటే ఇప్పుడు 7 క్వింటాల్స్ చేసిండు. దాంతో కూడా రైతులు ఇబ్బంది పాలవుతున్నారు. ఒక్కొక్కరు 10 క్వింటాలు తీసుకుని వస్తే 2 సార్లు కాంట పెట్టవలసి వస్తుంది. ఇంతకుముందు 12 క్వింటాలు ఉంటే ఒకసారి కాంట అయ్యేది, ఇప్పుడు 2 సార్లు కాంట పెట్టాలని సమయం కూడా వేస్ట్ అవుతుంది. ఈ స్లాట్ బుకింగ్ అనేది చాలామందికి అవగాహన లేదు. దాని ద్వారా కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి టచ్ మొబైల్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. మాకు ఇది 12 క్వింటాల నుంచి 7 క్వింటాలకు తగ్గియడం కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కొందరు రైతులు 15-16 క్వింటాలు పండియడం వలన వాళ్ళు చాలా నష్టపోతున్నారు. దీనికి మాకు 12 క్వింటాలకు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాటన్ అసోసియేషన్కు మద్దతుగా బంద్ పాటించడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏవైతే సడలింపులు చేయాలని చెప్పేసి L1, L2, L3 మొత్తం కూడా నిబంధనలు తీసివేయాలని చెప్పేసి మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళైతే డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మొత్తంగా ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పత్తి రైతుల నిలుపుదలతో పత్తి రైతులతో పాటు ఈ పత్తి కాటన్ మిల్స్ అసోసియేషన్ కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లలోనూ పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనుగోళ్లను బంద్ చేశారు. మార్కెట్ బంద్ విషయం తెలియక కొంతమంది రైతులు మార్కెట్కు పత్తిని తీసుకొచ్చారు. విలవిలబోతున్న పత్తి మార్కెట్లను చూసి నిరాశ చెందారు. అటు నిబంధనలు ఎత్తివేసే వరకు మిల్లులు ఓపెన్ చేయబోమని తెలిపారు మిల్లు ఓనర్లు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాటన్ మిల్లుల బంద్పై మరింత సమాచారాన్ని వెంకటేష్ అందిస్తారు.
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా సీసీఐ విధించిన నిబంధనలు తమకు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పి జిన్నింగ్ మిల్లులు ఈ బంద్ పిలుపునిచ్చాయి. దీంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు బంద్ చేశారు. ముఖ్యంగా అతిపెద్ద మార్కెట్గా ఉన్న జమ్మికుంట మార్కెట్ కూడా వెలవెలబోతోంది. ప్రజెంట్ మనం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ కూడా కొంతమంది రైతులు పత్తి తీసుకుని వచ్చినప్పుడు కూడా ఇక్కడ కొనుగోలు లేక వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అన్న ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఇంత ఇక కైకిలకు బీకిలకు అటు ఇటు ఖర్చులు కానీ తీసుకొస్తే రేపు బీట్ బంద్ అని చెప్తారు. ఇక ఆడేసి వెళ్ళిపోతాం. ఓకే, ఇవాళ చిరపోతున్నా నిన్న వచ్చిరా? ఇవాళ మీకు తెలియదు బంద్ ఉన్నదని? తెలియదు. నిన్న ఆదివారంగా ఇవాళ సోమవారం బంద్ ఉంటుంది, సాధి ఉంటుందని అనుకున్నాం. అట్లా ఇక మాకు సెల్లులు అవన్నీ చూస్తాం, మాకు పెద్ద చదువుకున్నారు అట్లా. అడిగితే ఏమంటున్నారు? బంద్ ఎందుకు అంటున్నారు? మిల్లుల కోసం బంద్ అని అంటారు. మిల్లులే బంద్ పెట్టినాయి అని చెప్పుకుంటారు. మన కరీంనగర్ జిల్లాలో పత్తి వరి తర్వాత అత్యధికంగా పత్తి పడుతుంది. మీకు ఎట్లా ఉంది ఈసారి దిగుబడి ఎట్లా ఉంది? మీకున్న కావాలని అనుకున్నంత దిగుబడి వచ్చిందా? అనుకున్నంత దిగుబడి వచ్చలేదు. వర్షాలు కొట్టినాయి, బాగా నష్టాలు ఉన్నాయి. ఇక పత్తి ఒక్క బత్త వేసుకొని వచ్చినా ఒక్క బత్త కూడా కొన అంటారు. ఇప్పుడు మిల్లు బంద్ అంటారు. ఇక మధ్యాహ్నం మళ్ళీ తీసుకొని పోవడం ఎప్పుడు ఇంటికి? ఇక లేచిపోతాం. ఇక మళ్ళీ తీసుకపోతే మళ్ళీ కిరాయిలేక ఇక నడవదు. కిరాయిలు పెట్టుడు అటువంటి ఇటు ఇవరకే లాసు. ఇంత ఒక్క మనిషి 10 కిలోలు ఏడతలేరు. వాళ్ళకు 300 కూలి, ఆటోలు ఎక్కించుకపోవాలి. వాళ్ళకు మంచిళ్ళు తాగే మంచిళ్ళు ఫిల్టర్లు ఇల్లు పోయాలి. అన్నీ అట్లా ఉన్నాయి రైతు. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పేరు నీ పేరు? నా పేరు మొండే. ఎన్ని ఎకరాలు పెట్టినావు పత్తి? 30 గుంటలు. ఎంత వెళ్ళింది? అనుకున్నంత వెళ్ళిందా? వెళ్ళలే. ఏది 2 సార్లు ఏడితే 2 బత్తాలు వెళ్ళి. ఓకే, ఏంది ఎందుకుందా బంధు? ఏమో నాకు తెలియదు సార్. ఏం ఫోన్ చేసిన మొన్న, ఫోన్ చేస్తే తీసుకొచ్చుకో సోమవారం అని అన్నాడు. తీసుకొచ్చిన ఇటుకి వచ్చిన వాళ్ళు బంద్ అనబట్టి. ఇప్పుడు ఏంది మీకు పత్తి ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది? ఎకరానికి మంచిగానే వస్తుంది, ఓ 10,000 దాకా పెట్టుబడి. ఎక్కువ వస్తుంది. ఎన్ని క్వింటాలు రావాలి? ఎన్ని క్వింటాలు వచ్చింది సార్ పంట? ఏది ఎకరానికి? ఎకరాన 12 క్వింటాలు వెళ్ళాలి, వెళ్ళలేదు. 4 క్వింటాల్లో 6 క్వింటాల్లే, 6-7 క్వింటాలు అది మంచిగా పడితే అంతే, ఎక్కువ వెళ్ళదు. ఓకే, ఇప్పుడు ఆటో కిరాయి తీసుకొని కొత్తపల్లి నుంచి చేసుకొచ్చినావు కదా, ఇప్పుడు మరి బంద్ అంటారు, ఏం చేస్తావు ఇప్పుడు? ఇన్ని వేయమంటాడు సార్. వేసిపోతావు. ఎట్లా ఉంటుందమ్మా మీ పత్తి రైతుల కష్టం? ఏమేమి పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది పత్తికి? మేలే 60,000 దాకా అయినాయి. కైకిళ్ళు బాగానే ఒక మనిషికి 400-300 వేసి కల్పించినాం సారు. ఫస్ట్ గిది వెళ్ళింది, 2 బస్తాలు వెళ్ళినాయి. మొత్తంగా రైతులైతే ఈరోజు బంద్ ఉంటుందనే విషయం తెలియక కొంతమంది 1-2 రైతులైతే పత్తి తీసుకొని మార్కెట్కి వచ్చారు. కానీ నిజానికి కరీంనగర్ మార్కెట్లో ఒక్క రైతు కూడా మిగతా వాళ్ళు రాలేదు. ఇక్కడ చూడవచ్చు మనకు పెద్ద ఎత్తున కూడా పత్తితోటి నిండిపోవాల్సిన మార్కెట్ యార్డ్ కూడా వెలవెలబోతా ఉంది. నిజానికి జిన్నింగ్ మిల్లపై పెట్టిన ఆంక్షలు ఏవైతే గ్రేడింగ్లో L1, L2, L3 గ్రేడింగ్లతో పాటు సీసీఐ తెచ్చిన యాప్ నిబంధనలు తమకు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. వీటిని ఎత్తేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కనుక తీసుకుంటే దాదాపు 3.5 లక్షల ఎకరాల్లో పత్తి దిగుబడి వస్తుందని ఆశిస్తూ ఉన్నారు. దాదాపు 50,000 ఎకరాల్లో ఓన్లీ కరీంనగర్ జిల్లాలోనే పత్తి పండించారు. కానీ ఇప్పటివరకు కేవలం 6,000 క్వింటాల పత్తి మాత్రమే రైతుల నుంచి సీసీఐ కొనుగోలు చేసింది. చాలా వరకు కూడా తేమ శాతం కావచ్చు, మొన్నటి వరకు పడిన వర్షాలు కావచ్చు, చాలా వరకు పత్తి రైతులకు నష్టం వాటిల్ని. అకాల వర్షాలతోటి పత్తి నల్లబడిపోవడము, తర్వాత ఆ పత్తికి సంబంధించి వర్షాలతో నీళ్లు నిలిచి కుళ్ళిపోవడం లాంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిజానికి ఒక ఎకరాకు 12 క్వింటాలు రావాల్సిన పత్తి దిగుబడి దాదాపు 8-9 క్వింటాలకే పరిమితమైంది. ఇంకా అంతకంటే తక్కువ కూడా వచ్చిందని చెప్పి రైతులు ఆవేదన చేస్తున్నారు. మరోవైపు ఈ బంద్ వల్ల తమకు ఏదైనా అమ్ముకుంటే పైసలు వస్తాయని ఆశిస్తున్న రైతులకు నిరాశ ఎదురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని తొందరగా బంద్ విరమింపజేసి సీసీఐ కొనుగోలు చేపట్టాలని చెప్పి రైతులు కోరుతా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ నుంచి. కరీంనగర్ కోర్టు సర్కిల్లోని మహాలక్ష్మి ఫ్యాషన్ మాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. కరీంనగర్ మానకొండూరుకు చెందిన ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటల్ని అదుపు చేశారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణంగా గుర్తించామని ఫైర్ అధికారులు తెలిపారు. షోరూంలోని ఏసీలు, దుస్తులు, ఫర్నిచర్లు దగ్ధమయ్యాయి. చిన్న అనారోగ్యం వస్తేనే శరీరం, మనస్సు మన ఆధీనంలో లేకుండా పోతుంది. కానీ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ 10వ తరగతి విద్యార్థి మాత్రం బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వచ్చినా పట్టించుకోకుండా ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అదే మెదడుతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఏకంగా స్కూల్ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పే ఓ సరికొత్త చాట్ బాట్ తయారీతో వావ్ అనిపిస్తున్నాడు. ఈ
బాలుడే మోరే మనోహర్. వయసు 15 ఏళ్లు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన మనోహర్ ప్రస్తుతం మొలంగూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. తండ్రి ఐలయ్య మోటార్ వైండింగ్ పనులు చేస్తుండగా తల్లి రజిత కూలి పనులు చేస్తూ మనోహర్ ని చదివిస్తున్నారు. మనోహర్ 7వ తరగతిలో ఉండగా తనకు బ్రెయిన్ ట్యూమర్ అనే ప్రమాదకరమైన వ్యాధి సోకింది. దీంతో 3 సార్లు మెదడుకు ఆపరేషన్లు చేయించారు తల్లిదండ్రులు. కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్సలతో మనోహర్ మరింత నీరసించిపోయాడు. మనోహర్ కు కంప్యూటర్ పైన ఉన్న ఆసక్తిని గమనించి తండ్రి ఐలయ్య అప్పు చేసి ఓ ల్యాప్టాప్ కొనిచ్చారు. అప్పటి నుంచి తన ఆరోగ్యం గురించి ఆలోచించడం మానేసి మనోహర్ కంప్యూటర్ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాడు. బ్రెయిన్ ట్యూమర్తో పోరాడుతూనే 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు సులభంగా పాఠాలు అర్థమయ్యేలా ట్యూటరింగ్ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేశాడు. విద్యార్థులు పాఠాలు విని సందేహాలు క్లియర్ చేసుకునేలా clickbook.co అనే ఓ చాట్బాట్ లాంటి వెబ్సైట్ను రూపొందించాడు. ఈ పాఠాలను స్నేహితులతో చర్చించేందుకు సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ను కూడా మనోహర్ డెవలప్ చేశాడు. విద్యార్థులకు ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ వంటి కఠినమైన సబ్జెక్టుల్లో కూడా సులభంగా అర్థం చేసుకునేలా ట్యుటోరియల్ రూపొందించాడు మనోహర్. చాటింగ్, వాయిస్ చాట్ తో డౌట్స్ క్లియర్ చేసుకునేలా డిజైన్ చేశాడు. ఈ సైట్ ను క్రియేట్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం తీసుకున్నట్లు తెలిపాడు మనోహర్. నేను 10th క్లాస్ చదువుతున్నాను జెడ్పీఎస్ మొలంగూరులో. నాకు ఒక ఆలోచన వచ్చింది, దాని పేరే clickbook.co. ఇందులో ఏంటంటే ట్యూటింగ్ సర్వీసెస్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా ఇందులో తయారు చేయడం జరిగింది. వీటన్నిటిని కంబైన్ చేసి ఒక సాఫ్ట్వేర్ అనేది నేను తయారు చేశాను, ఇన్నోవేట్ చేశాను. దాని పేరే clickbook.co. ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాగానే మీ యొక్క థాట్స్ అండ్ మీ పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు అకాడమిక్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నేర్చుకునేటట్టు దీన్ని తయారు చేయబడింది. అండ్ ఇప్పుడైతే 10th క్లాస్కి అవైలబుల్ ఉంది. అండ్ ఇది చాలా యూస్ఫుల్. తనకున్న జ్ఞానంతో, తనకున్న నైపుణ్యంతో తాను ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఇంత ఈజీగా ఎలా చదువుకోవాలి, ఏం చేయాలనే దాన్ని కనిపెట్టడం అనేది చాలా. ఇప్పుడు నేను సంతోషపడాలా లేదంటే బాధపడాలా అని అర్థం కావడం లేదు. ఈ స్థాయికి ఈ మీడియా ద్వారా ఇంతవరకు రావడము అనే తన కష్టం వల్ల మీడియా ద్వారా గవర్నమెంట్కు తెలియడము, ఆరోగ్య శాఖ అధికారులకు తెలియడము, హైదరాబాద్కు వెళ్ళడం, పిలిపి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా సన్మానించడం జరిగింది. ఇదంతా బాగున్నది. తనకు 2021లో బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు తాను ఎంతో ఆందోళన చెందినట్లు తెలిపాడు మనోహర్. అయితే కోలుకునేందుకు తనను తాను మోటివేషన్ చేసుకుంటూ డిప్రెషన్ నుంచి బయటపడ్డానని చెబుతున్నాడు. తన ఆసక్తిని గుర్తించి పేరెంట్స్ అండగా నిలిచినట్లు చెప్పాడు మనోహర్. వారి సహకారంతోనే ఈ వెబ్సైట్ రూపొందించానని చెబుతున్నాడు. మరోవైపు తమ కొడుకు అనారోగ్యాన్ని ఓడించి ఓ వెబ్సైట్ ను ఆవిష్కరించడం తమకు గర్వంగా ఉందంటున్నారు పేరెంట్స్. దీంతో పాటు తన కొడుకు భవిష్యత్తుపై భయం కూడా ఉందంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది మా పాఠశాలకే కాకుండా మొలంగూరు గ్రామానికి చాలా గర్వించదగిన విషయము. తర్వాత మనం విద్యార్థి యొక్క బ్యాక్గ్రౌండ్ పరిశీలించినట్లయితే అతను బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడి అలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా నా వల్ల ఏం కాదు అని అనుకోకుండా నేను కూడా చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు రావడం జరిగింది. మా పాఠశాలలో అతను 9th క్లాస్లో జాయిన్ అయ్యాడు. 9th క్లాస్లో జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ అతనిలో మార్పును నేను గమనిస్తున్నాను. అతను టెక్నాలజీలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఉపయోగపడే విధంగా ఏమైనా తయారు చేయమని కోరిన సందర్భంలో అతను clickbook.co అని చెప్పని ఒక వెబ్సైట్ ను క్రియేట్ చేసి అందులో 10వ తరగతికి సంబంధించినటువంటి మెటీరియల్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, కఠిన సబ్జెక్ట్ సంబంధించిన అన్ని కూడా మెటీరియల్స్ పెట్టేసి దాన్ని మాకు అందరికి ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ ప్రజెంట్ చేస్తున్న క్రమంలో మేము అన్ని కూడా చూసాం. దానిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఎలా ఉన్నాయని చెప్పి చూస్తే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మా సబ్జెక్ట్ టీచర్స్ కూడా మేము అందరికి గమనించాం. మనోహర్ క్రియేట్ చేసిన clickbook.co అనే వెబ్సైట్ పై ప్రశంసలు కురిపించారు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్. మనోహర్ ను పేరెంట్స్ ను హైదరాబాద్ కు పిలిపించి సత్కరించారు. ఇంతటి ఘనతను సాధించడంపై స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు సంతోషం వ్యక్తం చేశారు. మనోహర్ క్రియేట్ చేసిన ఈ వెబ్సైట్ తమకు ఎంతగానో ఉపయోగపడుతోందంటున్నారు తోటి విద్యార్థులు. మనోహర్ ఫ్రెండ్ clickbook.co వెబ్సైట్ తయారు చేశాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. clickbook.co వెబ్సైట్ ఏ క్వశ్చన్ అయినా చెప్తుంది సబ్జెక్ట్ పరంగా. మాకు ఆలోచన రాకపోయినా మనోహర్కి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం, గౌరవపడుతున్నాం. మా స్కూల్కు పేరు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం.
మనోహర్ ఈ .com చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తను మా క్లాస్లో చదువుతున్నందుకు మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. రాష్ట్ర స్థాయికి విద్యాశాఖ అధికారి నుంచి సన్మానం పొందినందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటివి ఇంకెన్నో పొందాలి అని కోరుకుంటున్నాను. మనోహర్ కథ ఎందరికో స్ఫూర్తినిస్తోంది. తనకేదో అయిందని ఇంటి పట్టునే ఉండి మదనపడి మరింత ఆరోగ్యాలు పాడు చేసుకునే యువతకు ఈ బాలుడి జీవితం పాఠంగా నిలుస్తోంది. మనోహర్కు పేరెంట్స్ అందించిన సహకారం అందరినీ ఆలోచింపజేస్తోంది. భవిష్యత్తులో మనోహర్ పూర్తిగా కోలుకొని మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షిద్దాం. చదువుకోవాలన్న ఆశ, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం తప్ప తన దగ్గర ఏమీ లేవు. సరైన సౌకర్యాలు లేకున్నా, ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కష్టపడి చదివింది సిద్దిపేట జిల్లాకు చెందిన సంధ్య. కంబైన్డ్ జియో సైన్స్ 2025 పరీక్షలో ఆల్ ఇండియా 29వ ర్యాంకు సాధించింది. హైడ్రో జియోలజిస్ట్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం వట్టిపల్లికి చెందిన సంధ్య తల్లిదండ్రులు తమకున్న కొద్దిపాటి పొలంలోనే వ్యవసాయం చేసేవారు. ఇల్లు గడవటం కోసం తల్లి లక్ష్మి కూలి పనులకు వెళ్తుండేది. సంధ్య పాఠశాల చదువంతా ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలోనే. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నా ఇంటర్ కోసం ములుగులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేరింది. ఆ సమయంలో గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరితో హయ్యర్ ఎడ్యుకేషన్ క్యాంప్ నిర్వహించారు. పై చదువుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో ఎంట్రన్స్ కోసం పరీక్ష రాయించారు. అందులో సంధ్యకు పుదుచ్చేరి యూనివర్సిటీలో సీట్ వచ్చింది. నా పేరు సంధ్య, మా తండ్రి పేరు సత్యనారాయణ, మమ్మీ పేరు లక్ష్మి, చెల్లె పేరు స్పందన. మాది వట్టిపల్లి గ్రామం. నాది ఈ ఇయర్ 2025 యూపీఎస్సీ కంబైన్డ్ జియో సైంటిస్ట్లో ఆల్ ఇండియా ర్యాంక్ 29 వచ్చింది. దానికి గాను మా వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నాము. యాక్చువల్గా నా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇక్కడనే జెడ్పిహెచ్ఎస్లోనే 10th వరకు కంప్లీట్ అయింది వట్టిపల్లిలోనే. తర్వాత ఇంటర్మీడియట్ టీఎస్డబ్ల్యూఆర్ఎస్ ములుగులో కంప్లీట్ అయింది. దాని తర్వాత సియూసెట్ రాసి పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో అప్లైడ్ జియాలజీ కంప్లీట్ చేసిన 2023. మాది పేద కుటుంబం, చిన్న గృహం, మా పాతిల్లే. నేను చేసేది కూలి పని. మస్తు కష్టపడ్డా. 2 ఆడపిల్లలు, ఎన్నో కష్టాలు భరించినాను. పిల్లల కంటే ఎక్కువ నేను నా భర్త వ్యవసాయం కూలీ చేస్తాము. చాలా కష్టపడి పిల్లలను ఇంత స్థాయికి తీసుకొచ్చిన. నా కష్టం ఫలింపు చేసింది. నాకు ఇంతవరకు మా పాపకి డ్యూటీ వచ్చినందుకు నాకు ఎంతో సంతోషం. ఇష్టమైన కోర్సు ఎంఎస్సీలో ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరింది. అక్కడి వాతావరణం సంధ్యను పూర్తిగా మార్చేసింది. రోజు కొత్త విషయాలు నేర్చుకునేదాన్నని చెబుతోంది సంధ్య. ఇంటిగ్రేటెడ్ కోర్సు తర్వాత పీజీలో జియాలజీ తీసుకుంది. ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పటి నుంచి పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ ప్రారంభించింది. 2023లో యూపీఎస్సీ విడుదల చేసిన కంబైన్డ్ జియో సైన్స్ నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేసింది. కాలేజీలో ఉండే ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్, మెయిన్స్ లో మంచి స్కోర్ సాధించింది. కానీ ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేకపోయింది. అక్కడ మా సీనియర్స్, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్, అక్కడ టీచింగ్తోనే నేను ఫస్ట్ అటెంప్ట్ సెల్ఫ్ స్టడీతోనే ఇచ్చాను ఈ ఎగ్జామ్కి. యూపీఎస్సీ కంబైన్డ్ జియో సైంటిస్ట్ 2023లో. ఆ ఇయర్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, కానీ అక్కడ ఫలితం రాలేకపోయింది. సెకండ్ అటెంప్ట్లో నేను మళ్ళీ ఇచ్చాను 2024. ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేదు. అదేమైనా కాకుండా నా ఫెయిల్యూర్కి రీజన్ ఏందనేది కూర్చొని అనలైజ్ చేసుకొని, ఒక ఫైనాన్షియల్ స్టేబుల్ కావాలి ఇదంతా చేసుకోవడానికి. మేమిద్దరం ఆడపిల్లలం. చిన్నప్పటి నుంచి అమ్మ డాడీ వ్యవసాయం పనులు చేసుకుంటూ మమ్మల్ని చదివించేవాళ్ళు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామంటే వాళ్ళు చేసిన హెల్పే. ఇప్పుడు అక్కకి గవర్నమెంట్ జాబ్ వచ్చడం వల్ల అందరం సంతోషంగా ఉన్నాం. ఇంకా ఆమెను ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఇంకా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. ఇప్పటికైనా మా అక్కని చదివించిన ప్రకారం నన్ను కూడా చదివిపిస్తున్నారు. ఎలాగైనా మా అక్క కొట్టిన ర్యాంక్ నేను కూడా కొట్టాలని ఆశిస్తున్నాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోయినా కుంగిపోలేదు. ఎలాగైనా తిరిగి ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే పోటీ పరీక్షల్లో గెలవాలి. అందుకు కోచింగ్ తీసుకోవాలి. ఆర్థికంగా కోచింగ్ తీసుకునే పరిస్థితి తమ ఇంట్లో లేదు. కష్ట సమయంలో యూజీసీ నెట్ ఒక వరంలా మారింది. 2024లో యూజీసీ నెట్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కు అర్హత సాధించి ఉస్మానియా యూనివర్సిటీ జియాలజీలో అడ్మిషన్ తీసుకుంది. యూజీసీ ప్రతి నెల అందించే 37,000 ఫెలోషిప్లతో పాటు హెచ్ఆర్ఏ కొలువుకు మార్గం చూపించాయి.
ఆర్థికంగా కొంత వెసులుబాటు దొరికింది. ఇక రూమ్లోనే కసరత్తు ప్రారంభించింది. అదే సమయంలో యూపీఎస్సీ మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో కష్టపడి చదివింది. రోజు 13 గంటలు చదివేదాన్నంటుంది సంధ్య. యూట్యూబ్లో క్లాసులు విని యూనివర్సిటీ ప్రొఫెసర్ల సలహాలు తీసుకుని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, జూన్లో మెయిన్స్ విజయవంతంగా పూర్తి చేసింది. సెప్టెంబర్ 26న ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో విజయవంతంగా ఇంటర్వ్యూ ఇచ్చి ఆల్ ఇండియా ర్యాంకింగ్లో 29వ స్థానంలో నిలిచింది. అలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమైన హైడ్రోజియాలజిస్ట్ కొలువు సాధించింది. నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలని ఇదే సబ్జెక్ట్లో నెట్ జేఆర్ఎఫ్ కొట్టి ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి ఎన్రోల్ అయ్యి అక్కడ ఫెలోషిప్ తీసుకుంటూ 1 ఇయర్ 2025 గట్టిగా ఎట్లనైనా కొట్టాలి ఇయర్ అనుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సేమ్ అక్టోబర్ 29లోనే స్టార్ట్ చేశాను. అప్పుడు ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, జూన్లో మెయిన్స్, సెప్టెంబర్లో ఇంటర్వ్యూ, ఈ అన్ని స్టేజ్లో క్లియర్ అయ్యి ఇప్పుడు ఆల్ ఇండియా 29 ర్యాంక్ వచ్చింది. ఎంతో కృషి, నా సెల్ఫ్ స్టడీ ఎంతున్నా, కోచింగ్స్, కొన్ని టెస్ట్ సిరీస్ తీసుకున్నా, కానీ నాకైతే ఒక్కటే ఫస్ట్ నుంచి మా తల్లిదండ్రుల కష్టాలు చూడడము, నేనున్న సిచ్యువేషన్ చూడడము, ఇదంతా మారాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ పవర్ఫుల్ వెపన్ అనుకున్నా. ఎన్నో సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదివేదాన్ని, అబ్దుల్ కలాం లాంటి బుక్స్. వాళ్ళందరూ కూడా ఒక చిన్న ఊరు నుంచి కూడా పెద్ద దానికి ఎదిగిరంటే వాళ్ళకి చదువు ఒక్కటే ఆయుధం ఇచ్చింది. సో చదువునే నమ్ముకున్న ఈరోజు నాకు చదువు అన్నం కాదు, నన్ను మొత్తం నా ఎంటైర్ లైఫ్ని చూసుకోగలదని స్టామినా వచ్చింది. ఒక్కటే ఏం చెప్పాలనుకుంటా అంటే, ఒక అమ్మాయికి చదువు ఇవ్వండి, వాళ్ళే మిమ్మల్ని నిలబెడతారు. సొసైటీలో ఒక స్థానం. ఈరోజు నేను ఈ పొజిషన్ కాదు, చూస్తున్నాగా చాలా వాల్యూ పెరిగింది. అది నాకు ఒక ఎడ్యుకేషన్తోనే. ఉద్యోగం సాధించాలనే తపన అందరిలోనూ ఉంటుంది, కానీ సరైన ప్లానింగ్ లేకపోవడం వల్లే చాలా మంది విఫలమవుతుంటారు. మొదటిసారి నేను కూడా అలాంటి తప్పులే చేశానని చెప్తుంది సంధ్య. ఇంట్లో ఇప్పటి వరకు ప్రభుత్వ కొలువు సాధించిన వాళ్లు ఎవరూ లేరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తొలి వ్యక్తి నేనేనని గర్వంగా చెప్తోంది. తన సక్సెస్ లో అమ్మది ప్రత్యేక స్థానం అంటోంది సంధ్య. ఇవి బులెటిన్ అప్డేట్.